श्रीराम जय राम जय राम। తెలుసు మొదలుగా కలిసాం. శరణాగతి ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. ఈ ప్రాంగణంలో ధనుర్మాసంలో కొన్ని దశాబ్దాలుగా నిరంతరం రోజు హరినామ సంకీర్తన హరికథా గానం ఏర్పాటు చేయటం నిర్వాహకులకి చాలా గొప్ప విషయం. వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఎక్కడా జరగదు, చాలా ఆశ్చర్యం. మనకి గుడివాడ పట్టణంలో జరుగుతుంది. హరికథ సకల కళల సమాహారం. కచేరీ చేయటం తేలికే, కానీ హరికథ చెప్పాలంటే నుంచోవాలి, స్క్రిప్ట్ చూడకూడదు, పద్యాలు శ్లోకాలు, ధర్మ సూక్ష్మాలు, చతురోక్తులు, పాట పాడటం, డ్యాన్స్ చేయటం, ఇవన్నీ చేయాలి. ఈ రోజున హరికథ చెప్తున్నటువంటి బుర్రా పద్మనాభ శర్మ గారు, వీరు విజయవాడ వీరిది. వారింటో కొన్ని ఏళ్ల క్రితము ఒక వారం రోజులు కళ్యాణాలు కచేరీలు పెట్టించేవాడు. బుర్రా రాధాకృష్ణమూర్తి గారు అంటే శివరామకృష్ణ శర్మ గారు. వారింటో చాలా నిష్ఠగా సంగీత కుటుంబం వారిది. ఈ రోజున శ్రీ రామ పట్టాభిషేకం, సామ్రాజ్య పట్టాభిషేకం హరికథ చక్కగా చెప్తున్నారు. ఇక్కడ సహకరిస్తున్నటువంటి పాణ్యం దక్షిణామూర్తి గారు, వీళ్ళ నాన్నగారు కూడా పాణ్యం వెంకటరామ శర్మ గారు, ప్రసిద్ధ వైలిన్ విద్వాంసులు వారు. కాపూరు సుబ్బారావు గారు కూడా, ఎందుకంటే వారు చక్కని వాద్యం వీరిద్దరిని కూడా. ఇటువంటి హరికథలకి ముందుకొచ్చి వాయించడం వీరి యొక్క విద్వత్తుకి, వారి యొక్క మంచితనానికి నిదర్శనం. ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే హరికథ అనేది చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ. అది చెప్పేవాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. మనం అందరం కూడా ఇక వినటానికి వచ్చి ఆదరిస్తే వారికి కూడా చక్కని ఉత్సాహంగా కూడా ఉంటుంది. వచ్చిన మీరందరికీ కూడా కృతజ్ఞతలు. భక్త మహాశైలారా, పవిత్రమైన ధనుర్మాసం నిన్నటితో పూర్తయింది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. అట్లాంటి మహత్తరమైనటువంటి కనుమ దినాన ధనుర్మాసమని విష్ణు ప్రీతికరమైనటువంటి పండుగలలో ధనుర్మాసం అత్యంత పవిత్రమైనది. అట్లాంటి ధనుర్మాసంలో ఉదయం పూట ప్రభాత శోభ, ప్రభాత కాలార్చన. ఎక్కడ ప్రపంచం చూద్దామా, లేదు భారతదేశం చూద్దామా, లేదు అందున తెలుగు రాష్ట్రాలు చూద్దామా, ఎక్కడైనా ఉత్సవం ఎక్కడో అక్కడ ఒకరోజు చేసి ఆపేస్తారు, లేకపోతే ఒక 9 రోజులు చేస్తారు. అట్లాంటిది ఇక్కడ దాదాపు 30 రోజుల పాటు నిరంతరాయంగా భగవత్ చరిత్రను వినిపిస్తూ మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి కలౌతు కేవల భక్తి బ్రహ్మ సాయుజ్యకారిణి అన్నారు శంకర భగవత్పాదుల వారు. మోక్షాన్ని సాధించాలంటే
ఒక్క భగవత్ పాదాశ్రయం చెయ్యాలి, లేదు ఇంత భగవత్ కథలు వినాలి, లేదు నిరంతర భగవన్నామ చింతనతో గడపాలి. అట్లా మనందరినీ భగవత్ సాన్నిధ్యానికి తీసుకువెళ్ళటం కోసం ఈ గుడివాడ పట్టణ కోదండ రామాలయ కమిటీ కార్యకర్తలైన పెద్దలు ఇక్కడ కాసేపు రోజు ఇలా 8-8:30కు మొదలెట్టి 10:30 వరకు ఎన్నో హరికథలు, భగవత్ చరిత్రలు, భగవన్నామం, నామ సంకీర్తన, బుర్రకథ, హరికథలు ఎన్నో ఏర్పాటు చేసి చిట్ట చివరి రోజు శాంతి కళ్యాణం చేసి ఆ మరుసటి రోజు ఇంతమంది ఇంత కార్యక్రమానికి శాంతి ఏమిటంటే అన్నదానం. అటువంటి అన్నదానాన్ని ఇక్కడ నిర్వహిస్తున్న పెద్దలందరికీ నమస్సత సమర్పణ చేస్తూ అట్లాంటి ఉత్సవాన్ని దిగ్విజయం చేస్తున్న మీకందరికీ వందన శతమందారాలు అర్పిస్తూ గుడివాడ పట్టణ ప్రజలందరూ కూడా ఇట్లాంటి సత్కార్యక్రమాలకి సహాయ సహకారాలు అందిస్తూ 1, 2, 3 ఇప్పటికీ 81 సంవత్సరాలు, ఇంకొక 3 ఏళ్లలో సహస్ర చంద్ర దర్శనం చేసుకోబోతోంది ఉత్సవం. ఇంత వైభవంగా మరెక్కడా లేదు. అట్లాంటి ఒక శుభ సన్నివేశంలో పెద్ద ముత్తైదు మంగళహారతి పెట్టినట్టుగా నాకు కూడా కాసేపు ఇక్కడ ప్రతి సంవత్సరం చిట్ట చివరి రోజు పట్టాభిషేక ఘట్టాన్ని చెప్పేటువంటి మహద్భాగ్యాన్ని కలిగిస్తున్న పెద్దలకి నమస్సత సమర్పణ చేస్తూ వింటున్న మీ అందరికీ ఆ కళ్యాణ సీతారాములు అష్టైశ్వర్య భోగభాగ్య సుఖ సంతోషాలు కలుగజేయాలని వాద్య సహకారం అందిస్తున్న శ్రీయుతుడు డాక్టర్ పాణ్యం దక్షిణామూర్తి గారు, స్థానిక విద్వాంసులు, అలానే మా భీమవరం వాస్తవ్యులు కాపూరపు సుబ్బారావు గారు మృదంగం మీద సహకరిస్తున్నారు. ఇలా నిరంతరం ఇక్కడ భగవన్నామం జరుగుతూ ఉండాలి. ఇది రహదారి అయినా ఎంత పుణ్యం చేసుకోబోతే ఇంత భగవన్నామాన్ని ఇక్కడ పండిస్తోందా అని నాకు అనిపిస్తుంది. ఎక్కడైనా రోడ్డు మీద ఎక్కడ దేవాలయాలే మూసేస్తున్నారు తప్ప అయ్యా కాసేపు హరికథ చెబుతున్నాం అంటే ఇప్పుడు కుదరదండి అంటున్నారు. అట్లాంటివి 10 అయిపోయినా ఇంతమంది కథాగానానికి ఉండి ఇంత భగవన్నామం అంటున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతాపూర్వక నమస్సత సమర్పణ తెలియజేస్తూ కాసేపు పట్టాభిషేక కథని గానం చేద్దాం. విభీషణుడు రావణాసురుడి యొక్క మనస్తత్వం అర్థం కాక ఇష్టపడలేక విభీషణుడు ఎదిరించి చెప్పాడు సభలో రావణాసురుడికి, అన్నయ్యా నువ్వు చేస్తున్నది చాలా తప్పు పని. ఎప్పుడైతే రావణాసురుణ్ణి నువ్వు చేస్తున్నది చాలా తప్పన్నాడు, వెంటనే రావణాసురుడు కోపోద్రిక్తుడై ఒక్కసారి తన గదాదండం తీసుకుని ఇలా గిరగిరా తిప్పుతూ ఆ విభీషణుడున్న చోటికి వెళ్ళి తన గదాదండంతో మోదబోతూ
ఒక్కసారి ఎడంకాలతో తన్నబోయేటండి రావణాసురుడు. చేసేది లేక విభీషణుడు ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఆకాశంలోకి ఎగిరిపోతూనే కిందున్న వాళ్ళందరికీ చెప్పారు, రే మా అన్నయ్య స్వభావం చూశారు కదా, ఎప్పటికైనా మీరు ఇక్కడే ఉంటే నాశనం అవుతారు, ఎప్పటికైనా మించిపోయింది లేదు, నాతో వచ్చేవాళ్ళెవరో వచ్చేయండి అన్నాడు. అనేటప్పటికి 4 మంత్రులు విభీషణుడి వైపు వెళ్తారు. ఈ పార్టీ మారటం ఇప్పుడు కాదు, అప్పట్లోనే ఉంది, త్రేతాయుగంలోనే ఉంది. ఇప్పుడు ఏదో ఒక పార్టీకి వాడు ఇంకో కండువా కప్పుకుంటే ఏదో గొప్ప అనుకుంటున్నాం. అప్పట్లోనే రావణాసురుడి మంత్రివర్గంలో 4 మంత్రులు గెంతి విభీషణుడి వైపు వెళ్ళిపోయారు. విభీషణుడు వెళుతూ తల్లికి నమస్కారం చేశాడు. ఒక్కసారి తల్లికి నమస్కారం చేసి అల్లంత దూరంలో రామచంద్రుణ్ణి చూశాడు. రామచంద్రుణ్ణి చూస్తూనే దాశరథే పాహిమా రామా రక్షించవయ్యా, నన్ను రక్షించవయ్యా అంటూనే ఆ సముద్రం మీద నుంచి వెళుతూనే ఎప్పుడైతే విభీషణుడు వస్తున్నాడో రామచంద్ర ప్రభు చూశారటండి. చూసేటప్పటికీ పక్కన కోతి సమూహం ఉన్నారు, సుగ్రీవుడు ఉన్నాడు, జాంబవంతుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆంజనేయ స్వామి మాట్లాడలేదుట, కానీ మిగిలిన కోతులన్నీ కూడా రామా వస్తున్నాడు చూసావా, ఆ వచ్చేవాడు శత్రుపక్షం వాడయ్యా, నీవు శరణాగతి ఇవ్వవద్దన్నాడు. నీవు శరణాగతి ఇవ్వవద్దన్నట్టండి. అనేటప్పటికి రామచంద్ర ప్రభు అన్నాడు, ఇదేనాయనా ఎవరైనా సరే నా కాళ్ళు పట్టుకుని నేను నీ వాడను అన్నాడా తప్పక శరణాగతి ఇచ్చి తీరుతా అన్నట్టండి. అందుకే రామాయణం వినాలన్నారు, రామచరిత్రని చదవాలన్నారండి. ఎట్లా ఉండాలో ప్రజలకి నేర్పాడు. తన శత్రువు తన్ని శరణంటే అభయం ఇచ్చాడండి రామచంద్ర ప్రభువు. విభీషణుడు పరుగున వచ్చి ఆ రామచంద్రుడి యొక్క 2 పాదాలు పట్టుకుని రామా రక్షించవయ్యా. ఎప్పుడైతే విభీషణుడు వచ్చి శరణు శరణు శరణని 2 కాళ్ళు పట్టుకున్నాడు, రామచంద్ర ప్రభు విభీషణుణ్ణి ఒక్కసారి పైకి లేపి అలా వీపును తట్టుతూ శరణాగతి ఇచ్చాను, నీకు ఎటువంటి భయం లేదన్నట్టండి. విభీషణుడు విభీషణుణ్ణి దగ్గరికి తీసుకున్నారటండి. చక్కటి సంగీత విద్వాంసులు, అలాంటి పండితులు గుడివాడ పట్టణాన్ని ప్రకాశింపజేసే పండితులు ఇక్కడ ఉన్నారు, సంగీత విద్వాంసులు. వారు మా ముగ్గురిని దుశ్శాలువతో సత్కరించి ముగ్గురికి 200 రూపాయలు సమర్పణ చేశారు. సర్వేశ్వరుడు గారి దంపతులకి
అష్టైశ్వర్య భోగభాగ్య సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇందాక బ్రహ్మగారు కూడా మనని దీవిస్తూ ముగ్గురికి సమర్పణ చేశారు. మరొక భక్తులు ఒక 100 రూపాయలు రామార్పణంగా దయచేశారు. తర్వాత రాజుగారు ముగ్గురికి ఏది ఇచ్చినా ముగ్గురం తీసుకుంటాం. వాళ్ళకు వచ్చింది కూడా నాకు ఇచ్చేయాలి. మరొక భక్తులు 150 రూపాయలు రామార్పణంగా తెచ్చేసారు. డబ్బులు ఇచ్చి వెళ్ళిపోకూడదు, ఎందుకంటే డబ్బులు నా దగ్గర బొచ్చులు ఉన్నాయి. జయందిరమణ గోవిందారి కాస్త భగవన్నామం వినండి. ఎందుకనంటే మనం పాపం చేస్తూ ఉంటాం మనకు తెలియకుండానే. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అవ్వాలంటే ఒక్క భగవంతుడే రక్షిస్తాడు. ఒక్క భగవన్నామమే ప్రక్షాళన చేస్తుంది. వాడెవడో విపరీతమైన పాపాలు చేసి గంగలో మునిగితే పాపం పోతుంది అనుకున్నట్ట అని చెప్పేటప్పుడు గంగానది దగ్గరికి వెళ్ళి ఒక్క మునిగి లేచాడు. పైకి లేచేటప్పటికి చాలా మంది ఉన్నారు. ఉండేటప్పటికి వాడికి ఆశ్చర్యం వేసింది. అబ్బో, నాతో పాటు ఇంతమంది పాపం చేస్తున్నారా? ఈ గంగమ్మ తల్లి ఎంత మంచిది, నిజంగా ఇంతమంది పాపాన్ని మోస్తోందా అని గంగాని పిలిచేట. పిలిస్తే గంగమ్మ ప్రత్యక్షమైందిట. ఆహా, నీకు ధన్యవాదాలమ్మా, నిజంగా పుణ్యాత్మురాలవి, మా పాపం అంతా మోస్తున్నావు కదా అంటే గంగమ్మ తల్లి అందుట పిచ్చివాడా, నేనెందుకు మోస్తారా, నేను సముద్రుని తప్పజవుతా అంది. అనేటప్పటికి వాడు సముద్రుని దగ్గరికి వెళ్ళాడు. ఆహా, సముద్రుడా, నీవు మహద్భాగ్యం, మంచి పుణ్యాత్ముడివి, ఇంతమంది పాపాలు మోస్తున్నావు కనుక నువ్వు పుణ్యాత్ముడు అంటే సముద్రుడు అన్నాడు. నేను కూడా మహినయ్యా బాబు, మేఘాల కప్పజవుతా అన్నాడు. అనేటప్పటికి వీడు మేఘుడిని అడిగేట, మేఘమా నువ్వెంత ధన్యాత్ముడివి, ప్రపంచంలో చేసిన వాళ్ళ పాపాలన్నీ మోస్తున్నావు అనేటప్పటికి మేఘుడు అన్నాడు, ఓరి పిచ్చివాడా, నేను మోయను, నా దగ్గర పాపం అట్టు పెట్టుకుని ఎప్పుడో అప్పుడు ఎవరి పాపం వాళ్ళ నెత్తి మీదే కురిపిస్తాన్రా. కనుక ఎప్పటికైనా ఎవరు చేసిన పాపం వాళ్ళే అనుభవించాలి. కనుక మరి ఎట్లాగయ్యా అంటే కేవల భగవత్ పదాశ్రయించి, లేదు నిరంతర భగవన్నామం చెయ్యి, లేదు భగవత్ కథాశ్రవణం చేయి. నవవిధ భక్తి మార్గాలుంటే అందులో మొట్టమొదటిది శ్రవణం పెట్టుకోమన్నారు, వినమన్నారండి. భగవన్నామం వినమన్నారు. కనుక అంతా కూడా చక్కగా ఎక్కువసేపు బాధ పెట్టను. ఎందుకంటే ఎక్కువసేపు చెబితే వినేవాళ్ళు కూడా ఉండట్లా. 1 గంటలో పట్టాభిషేకం చేద్దాం, అందరం కలిసి వెళ్ళకి వెళదాం. విభీషణుడు ఎప్పుడైతే రామచంద్రుడి యొక్క 2 కాళ్ళు పట్టుకున్నాడో, రామచంద్ర ప్రభు లేపి ఇట్లా వీపుని తట్టి అభయం ఇచ్చానయ్యా, నీకు శరణాగతి ఇచ్చానన్నాడు. ఎప్పుడైతే విభీషణుడికి శరణాగతి ఇచ్చాడో, విభీషణుడు పులకాంకిత గాత్రుడైపోయాడు, ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు. ఎక్కడ రామచంద్ర ప్రభు శరణాగతి ఇవ్వడం అని భయపడిపోతూ వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు.
అట్లాంటిది రామప్రభువు ఒక్కును చేర్చుకుని వీపు మీదిట్లా దెబ్బ కొట్టి నీకు శరణాగతి ఇస్తున్నాననేటప్పటికి విభీషణుడు ఒళ్ళు పులకరించింది. ఆహా, రామా, ఎంత కరుణామయుడు అయ్యా, ఎంత దయార్ద్ర హృదయుడు అయ్యా, శత్రువుని కాపాడుతున్నావా? అఖిలాండ కోటి బ్రహ్మాండ బండ తండోపతండ కరండ మండల శాంతోద్దీపిత సగుణ నిర్గుణాతీత సచ్చిదానంద పరబ్రహ్మాహ్వయ దశ దిశ ప్రకాశం సకల చరాచరాదీచం అని ఎప్పుడైతే రామచంద్రుణ్ణి స్తోత్రం చేస్తున్నాడో రామప్రభు అన్నాడు, విభీషణ, ఇప్పుడు చేయాల్సింది స్తోత్రం కాదయ్యా, ఈ సముద్రం ఎట్టా దాటాలి చెప్పమన్నట్ట. ఈ సముద్రం ఎట్టా దాటాలి చెప్పు. నీకు తెలియని విషయం ఉందా? నేను చెప్పడం ఏమిటయ్యా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడవే, ఆదిమధ్యాంతరహితుడవే, అప్రమేయుడవే, అట్లాంటి రామచంద్ర ప్రభు నీకు తెలియందేముంది? నీకు నేను చెప్పడం ఏమిటి? సముద్రుణ్ణి ఉపాసించమని విభీషణుడు సలహా చెబితే రామచంద్ర ప్రభు 3 రోజులు ఉపవాసం చేసి గర్భలు వేసుకుని ఆ సముద్రం దగ్గర ఆ గర్భల మీద త్రిరాత్ర దీక్షతో 3 రోజుల పాటు ఉపవాసం చేశాడండి. ఉపవాసం చేసి సముద్రుణ్ణి ఉపాసించాడు. ఉపవాసం అంటే పచ్చి మంచినీళ్ళు కూడా తాగల, మనలాంటి ఉపవాసం కాదు రామచంద్ర ప్రభు చేసింది. మన ఉపవాసం వేరు. ఏమండోయ్, రేపు మహామాస శివరాత్రి కదా, ఉపవాసం ఉందాం మనం. వచ్చేటప్పుడు ఒక 25 చక్కెరకేళి అరటి పళ్ళు తండి. ఏమండోయ్, మర్చిపోతారేమో. వచ్చేటప్పుడు ఒక 3 సీసాల నిండా చెరుకు రసం పట్టుకురండి. ఏమండోయ్, వచ్చేటప్పుడు కాస్త లస్సీ కూడా తీసుకురండి. ఇంకెందుకు ఉపవాసం, అవి తింటూ గడపడం. రామచంద్ర ప్రభు 3 రోజులు ఉపవాస దీక్ష చేసి ఆ సముద్రం దగ్గర కూర్చుని సముద్రుణ్ణి ఉపాసన చేస్తే సముద్రుడు రాలేదుటండి. రామచంద్రుడంతటి వాడు ఉపాసన చేస్తే సముద్రుడు రాలా. రామప్రభువుకి కోపం వచ్చింది. కోపోద్రిక్తుడై ఒక గడ్డిహరక తీసి బ్రహ్మాస్త్రాన్ని మంత్రించి ఆ బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు సముద్రుడి మీద. ఎప్పుడైతే బ్రహ్మాస్త్రాన్ని మంత్రించాడో ఇక బ్రహ్మాస్త్రం సంధింపబోతుంటే వణికిపోతూ వచ్చాడు సముద్రుడు. రామా, తప్పైపోయిందయ్యా, ఏమనుకోవద్దు, ఏమిటి విషయం చెప్పన్నారు? ఏం లేదు, ఈ సముద్రం దాటి లంకకి వెళ్ళాలి. నీవు ఇంత అలలు విపరీతంగా వస్తున్నాయి, ఈ అలలు కాస్త ఇంకా వలసింది, అలలు కాస్త తగ్గించు. ఈ సముద్రం మీద వంతెన కట్టాలి. ఎట్లా కట్టాలో ఉపాయం చెప్పంటే ఆ సముద్రుడు చెప్పాడు. రమా, నీవు తెచ్చిన వానర సైన్యంలో నలుడనేవాడున్నాడు. ఆ నలుడనేటువంటి వాడు విశ్వకర్మ కుమారుడు. విశ్వకర్మ దేవతలకి ఇంజనీర్, దేవతల శిల్పి. అట్లాంటి ఆ విశ్వకర్మ కుమారుడు నలుడున్నాడయ్యా. వాడికి వారధి కట్టడం బాగా వచ్చు కనుక వాణ్ణి పిలవమన్నట్టండి.
రామచంద్ర ప్రభు సుగ్రీవుడి వైపు తిరిగాడు. సుగ్రీవా, మీ కపి సైన్యంలో ఎవరో నలుగున్నట్టు కదా, ఒక్కసారి పిలవమన్నట్టండి. నలుణ్ణి పిలిచాడు. నలుడు వస్తూనే రామచంద్ర ప్రభువుకి సాష్టాంగ దండ ప్రణామం చేసి, రామ కోమల మేఘశ్యామ, అయ్యా మీరు పేరు చెప్పలా, వారు కూడా ఒక 100 రూపాయలు ముగ్గురికి 300 ఇచ్చారు. మా తల్లి చిరంజీవులు శరణ్య, షణ్ముఖి కుటుంబం సూర్య, వాళ్ళ కుటుంబం ప్రతి హరికథకి వచ్చి అందరికీ చదివిస్తారు. నాకు కూడా 300 రూపాయలు సమర్పించినందుకు వారికి ఇంటిల్లు పాతిగా సీతారాములు అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగజేయాలని, త్వరలో రాముడు వారింట పుట్టబోతాడని తెలియజేస్తూ ఆ నలుడు ఒక్కసారి రామప్రభువు దగ్గరికి వచ్చి సాష్టాంగ దండ ప్రణామం చేసి, రామచంద్ర ప్రభు అంతటి వాడు నలుణ్ణి పిలిచేటండి. నలుణ్ణి పిలిచేటప్పటికీ ఆ నలుడు రామ కోమల మేఘశ్యామ రవికులాకి సోమ రామ మానసాభి రామ మానసాభి రామ సంపూర్ణ రామ మానసాభి రామ సంపూర్ణ రామ సర్వ భౌమ రామ కోమల మేఘశ్యామ కవికుల అట్లా నలుడు రామచంద్రుణ్ణి ప్రార్థించాడు. రామచంద్ర ప్రభు అడిగారు, మీ నాన్నగారు విశ్వకర్మ? అవునండి. మా నాన్నగారు వెడుతూ వెడుతూ నాకు ఈ వంతెనలు కట్టే ఇంజనీరింగ్ విద్య నేర్పారు. అనేటప్పటికీ ఈ సముద్రం మీద వారధి కట్టగలవా అని అడిగారు. ఓ తప్పకుండా కడతా అన్నాడు. ఇప్పుడైతే నలుడు రామచంద్ర ప్రభు ఆజ్ఞాపించాడు. ఈ సుగ్రీవుడు తెచ్చాడు. ఎంతమంది వానర సైన్యం? 1,00,00,000 వానర సైన్యం, 100,00,000 కోట్ల వానరులుట. వీళ్ళందరినీ వెంట పెట్టుకుని ఆ సముద్రం మీద 100 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పు గల ఆ వారధిని కేవలం ఒక 5 రోజుల్లో నిర్మింపజేశాడండి. 5 రోజుల్లో కట్టేశారట కోతులు. మన గవర్నమెంట్లో ఫ్లైఓవర్ మొదలెడితే 5 సంవత్సరాలు కదా
10 సంవత్సరాలైనా అది పూర్తి కాదు. అట్లాంటిది కోతులు నలుడనేటువంటి వాడి నాయకత్వంతో 100 యోజనాల దూరం, అంటే యోజనం అంటే 8 మైళ్ళు, 100 యోజనాలంటే 800 మైళ్ళు. అట్లాంటి వారధిని 10 అడుగుల వెడల్పులో 10 యోజనాల వెడల్పులో 5 రోజుల్లో కట్టేశారు. ఎప్పుడైతే 5 రోజుల్లో వారధి పూర్తయిందో ఈ కోతి సమూహం అంతా వారధి మీదకి పరిగెత్తారు. లంకా నగరానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే రామచంద్ర ప్రభు లక్ష్మణుడితో కలిసి తను కూడా వారధి మీదకి ఎక్కేటండి. ఎక్కేటప్పటికి అప్పుడే వేశారేమో వంతిన. ఆ మృదువైన పాదాలు ఆ రాళ్ళకి గుచ్చుకుపోతుంటే రామచంద్ర ప్రభు నడుస్తుంటే ఆ వారధి మీద హనుమత్ ప్రభు పరుగు పరుగున వచ్చాట. ఆంజనేయ స్వామి పరుగున వచ్చాడు. పరిగెడుతూ వచ్చాడు. రామా, నీవు నడుస్తావా? నీ మృదు మధురమైనటువంటి పాదాలు కందిపోతాయి. బాబురావు గారు ఒక 100 రూపాయలు రామార్పణంగా దయచేశారు. సుబ్రహ్మణ్యం గారు చెప్తాం. భగవంతుడు ఆయుర్దాయం ఓపిక వారి అయ్యా రాంబాబు గారా, మీ పేరేంటి? సుబ్రహ్మణ్యం గారు ఒక 100 రూపాయలు రామార్పణంగా దయచేశారు. కొండలరావు గారు 300 రూపాయలు రామార్పణంగా దయచేశారు. చంద్ర ప్రభు ఆయురారోగ్య భోగభాగ్య సుఖ సంతోషాలతో వర్ధింపజేయాలని ప్రార్థిస్తూ రామచంద్ర ప్రభు నడుస్తుంటే ఆంజనేయ స్వామి వచ్చాడు. రామా, నీ మృదు మధుర పాదాలు కందిపోతాయా, ఇప్పుడే కదా వేసింది వంతెన, కనుక నీవు నడవటానికి వెళ్ళలేదు అని ఆంజనేయ ప్రభు ఉన్నాడే రామచంద్ర ప్రభుని తన మెడల మీద ఎక్కించుకున్నట్టండి. ఇట్లా భుజాల మీద ఎక్కించుకున్నట్ట. అంగదుడు లక్ష్మణ స్వామిని ఎక్కించుకున్నాడు. ఆంజనేయ స్వామి రామచంద్ర ప్రభువుని ఎక్కించుకుని అంగదుడు లక్ష్మణ స్వామిని ఎక్కించుకుని ఆ 100 యోజనాల పొడవు కలిగిన వారధిని భగవన్నామం చేస్తూ రామనామం చేస్తూ ఆంజనేయ స్వామికి ఉత్సాహం ఉబికిపోయింది. ఎప్పుడైతే సాక్షాత్తు రామప్రభు తన భుజాల మీదకెక్కి కూర్చున్నాడో ఆనందం పట్టలేకపోయాడు. గోవింద నందన కొడి మదన సుందర గోవింద నందన కొడి మదన సుందర కొడి మదన సుందర చిదంబర గోవింద.
అమితార్థదాయక అమితార్థదాయక ఫలితారిదాయక शिलानगरवासा हरी एक शिलानगरवासा श्रीकरा महीधरा एक शिलानगरवासा एक शिलानगरवासा शिखर महीधर शिखर महीधर शेषाय श्रीकर पिंड ఎట్లా రామచంద్ర ప్రభువుకు ఊరేగుతూ లంకలో ప్రవేశిస్తున్నాడు. ఆ ప్రవేశించేటప్పుడు సుబ్బారావు గారి మృదంగ నాదం, దక్షిణామూర్తి గారి వాయులేనం అట్లా వెళ్ళే లంకలోకి ఎప్పుడైతే వెళ్ళాడో రామప్రభుడు వెంటనే యుద్ధం వల్ల అదే రామచంద్ర ప్రభు చూసి మనం నేర్చుకోవాలి. అందరిని పిలిచి మరొక 300 ప్రసాదుగా దయచేశారు. వారికి సర్వేశ్వరుడు ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇవ్వాలని. అంటే అసలు ఎప్పుడు వారిచ్చేది 600. ఈ సంవత్సరం 300 ఇస్తూ వచ్చారు. అందుకని మళ్ళీ ఇంకో 300 కల్పించారు. అట్లా వారికి దిగ్విజయం కలగాలని రామచంద్ర ప్రభువు అంగముని పిలిచారటండి. ముందుగానే యుద్ధం ప్రకటించకుండా ధర్మాత్ముడు కదా రామచంద్ర ప్రభువు. ధర్మప్రభువు ధర్మాన్ని ఆచరించి ఇట్లా ఆచరించాలి అని లోకానికి చాటి చెప్పిన మహనీయ మూర్తి రామచంద్ర ప్రభు. లంకలో దిగుతూనే పొలిమేరలో గుడారాలు ఏర్పాటు చేసుకుని అంగదుణ్ణి పిలిచి రాయబారిగా పంపారట. అంగదుణ్ణి పిలిచారు, రే అంగదా, రావణాసురుడి దగ్గరికి వెళ్ళు, నా మాటగా చెప్పు, నేనేం చెబుతానో అదే చెప్పమన్నాడు. ఈ రాయబారిగా వెళ్ళేవాళ్ళు కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అనకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పరండి రాయబారిగా వెళ్ళిన వాడు.
అందుకనే రామప్రభు అంగదుని దగ్గరికి పిలిచారు. అంగదా, నేను చెప్పమన్న మాటలు చెప్పు. నేను చెప్పమన్న మాటలు చెప్పమన్నట్టండి. అంగదా, సీతని నాకు అప్పచెప్పమని చెప్పు. నిజ నాకప్పగించు, అపరాధం ఒప్పుకొనము. అంగదా, రావణాసురుడికి చెప్పు, ఆ సీతమ్మని నాకు అప్పచెప్పమా. ఇప్పటికైనా మించిపోయింది లేదు, అపరాధం ఒప్పుకోమన్నట్టండి అని అందరికి చెబుతున్నారు. అబ్బ నిజ నాకప్పగించి అపరాధం ఒప్పుకొనము. క్రూరక్ష సాధమా. నాకప్పగించు అపరాధం ఒప్పుకొనము. క్రూరక్ష సాధమా. నన్ను శరణము పొంది పొమ్ము, నగర నడచి ఎటకైనను. నన్ను శరణము పొంది పొమ్ము, నగర నడచి ఎటకైనను. మనగలచితివేని కంక మా విభీషణుడేలు ఇంక ఎట్లా అంగదుడికి చెప్పాడు. అంగదుడు పరుగు పరుగున వెళ్ళాటండి. ఒక్క భక్తులు 1200 రూపాయలు రామార్పణంగా దయచేశారు. ఆ దంపతులకి ఆయురారోగ్య భోగభాగ్య సుఖ సంతోషాలిచ్చి అష్టైశ్వర్య సుఖశాంతులు కలగాలని ఆ రాములని పార్వతీ పరమేశ్వరుని ప్రార్థిస్తూ అంగదుడు రావణాసురుడి దగ్గరికి వెళ్ళాడు. రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఈ రామచంద్ర ప్రభు చెప్పిన మాటలు చెప్పేటండి. రావణ, సీతని చేయమని రామచంద్ర ప్రభు కబురు చేస్తున్నాడు అనేటప్పటికి రావణాసురుడు తెలివి తక్కువడా. మీరే అంగదా, కూర్చో మాట్లాడదాం. నువ్వు నాకు చాలా దగ్గర వాడి, సాక్షాత్తు కొడుకు వరస కనుక నువ్వు ఒక పని చేయరా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీవు కనుక నా పక్షంలో చేరితే 2 రాజ్యాలకి రాజును చేస్తా అన్నట్ట. 2 రాజ్యాలకి రాజును చేస్తా నువ్వు కనుక నా పక్షం చేరితే అన్నట్ట. అనేటప్పటికి 2 రాజ్యాలా అన్నాడు. అవునరా, అయ్యో రామచంద్ర ప్రభువును ఓడిస్తా. రామచంద్ర ప్రభువును ఓడించి అయోధ్యకి పట్టం కడతారా. కిష్కింధలో మీ బాబాయ్ సుగ్రీవుడు రాజ్యం వెళ్తున్నాడు. ఆ సుగ్రీవుణ్ణి ఓడించి నీకు యువరాజుగా చేస్తాను, ఏం కాచుకో 2 రాజ్యాలన్నట్ట. ఇదే నా బోటిగాడైతే వెంటనే
రావణాసురుడి పార్టీలోకి మారిపోయేవాడు. కానీ అంగదుడున్నాడే, రావణ పెద్ద నాన్న నువ్వేమనుకోమాక, రామచంద్ర ప్రభు అంటే ఎవరనుకున్నావు? సాక్షాత్తు శీలమిప్పుడు తప్పని జాగరూకుడు, పలు మాటలేలా ధర్మ సంస్థాపనార్థమునకై అవతరించిన దేవుడే. రామచంద్ర ప్రభు ధర్మ ప్రభు అయ్యా. అట్లాంటి ధర్మ ప్రభువుని వదిలి నీ పంచకెవరొస్తారు? కనుక నేను రానంటే రానన్నాడు అంగదు. ఎప్పుడైతే రానంటే రానన్నాడో అయితే యుద్ధం సిద్ధం అన్నట్టండి. యుద్ధం సిద్ధం అనేటప్పటికి అంగదుడు వెనుదిరిగి ప్రయాణం అయ్యాడు. అంగదుడు వెనుదిరిగి వెళ్ళిపోతుంటే ఇక యుద్ధం సిద్ధం అని చెబుతుంటే ఎప్పటికైనా రామచంద్ర ప్రభువుకు చెప్పాలి, ఈ రావణాసురుడు అన్న మాట చెప్పాలి. యుద్ధం సిద్ధం అన్నాడని, రావణాసురుడు ఈ మాట అన్నాడని రామచంద్ర ప్రభువుకు చెప్పాలని ఎంతో ఆతృతతో అంగదుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే వెనక నుంచే వచ్చేసేటండి రావణాసురుడు కొడుకు ఇంద్రజిత్తు రథం మీద నడుస్తూ. అట్లా రథాలు గుర్రాలు తోలుతుంటే పరుగు పరుగున వెనక నుంచి వచ్చేసేట. అంగదుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. చూసేటప్పటికీ ఇంద్రజిత్తు రథారూఢుడై యుద్ధ విజయాన్ని ఆకాంక్షిస్తూ వచ్చేస్తుంటే వెనుదిరిగినటువంటి అంగదుడు ఒక్కసారి ఆ ఇంద్రజిత్తు యొక్క రథ చక్రాలని ధ్వంసం చేసేసేట. రథాన్ని ముక్కలు ముక్కలు చేసేసేట. ఎవరు? అంగదుడు. సాక్షాత్తు రావణాసురుడు కుమారుడైన ఇంద్రజిత్తు యొక్క రథం ముక్కలు ముక్కలైపోతే ఆ ఇంద్రజిత్తు చేసేది లేక ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరిపోయి కపట యుద్ధం చేస్తున్నట్ట, మాయ యుద్ధం చేస్తున్నాడు. మేఘాల చాటు నుంచి ఎటు నుంచి వస్తున్నాయో తెలియకుండా అలా శరపరంపర కురిపిస్తున్నాడు. ఎవరు? ఇంద్రజిత్తు. ఎప్పుడైతే ఇంద్రజిత్తు ఇట్లా చేస్తున్నాడో కోతులన్నీ చెల్లా చెదురైపోయినాయి. బాణం ఎట్టించి వస్తుందో తెలియట్లా. చిట్ట చివరికి ఇంద్రజిత్తు ఏం చేశాడంటే రామలక్ష్మణుల మీద నాగాస్త్ర ప్రయోగం చేశాడు. నాగాస్త్ర ప్రయోగం చేసేటప్పటికి రామలక్ష్మణులు నాగాస్త్ర బద్ధులై స్పృహ తప్పి నురుగులు కక్కుతూ రక్తం కారుతూ నోటి నిండా ఆ యుద్ధ భూమిలో ఆ లంకా తీరంలో రామలక్ష్మణుడిని చేష్టలో పడిపోయి ఉన్నారండి. వాళ్ళ నోట్లో నుంచి నురుగులు వస్తున్నాయి, రక్తం వరదలై కారుతుంటే ఇంద్రజిత్తు పైనుంచి చూసి ఇక రామలక్ష్మణుల పని అయిపోయిందయ్యా, రామలక్ష్మణులు మరణించారనుకుని ఒక్కసారి లంకా నగరానికి వచ్చి రావణాసురుడు సభలో ఉండగా నాన్నగారు నమస్కారం. ఏమిట్రా? లేదండి, రామలక్ష్మణులు మరణించారన్నట్ట.
ఓహో అట్లానా శభాష్. అయితే నీవే వెళ్ళి సీత చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ కాపలా కాసే రాకాసి స్త్రీలను తీసుకురా అన్నట్టండి. ఇంద్రజిత్తు వెళ్ళి సీతమ్మ తల్లి చుట్టుపక్కల కాపలాగాస్తున్న రాకాసి మూకని పట్టుకుని వచ్చారు. పట్టుకుని వస్తే రావణాసురుడు చెప్పాడు, ఓ రాకాసి మూకలరా, సీతమ్మని పుష్పక విమానం ఎక్కించండి. ఆ పుష్పక విమానంలో యుద్ధ భూమికి తీసుకుని వెళ్ళండి. రామలక్ష్మణుల యొక్క మృతదేహాలు చూపించండి అనేటప్పటికీ రావణాసురుడు చెప్పినట్టు సీతమ్మ తల్లిని పుష్పక విమానంలో కూర్చోబెట్టారు. ఆ యుద్ధ భూమికి తీసుకుని వెళ్ళారు. లంక పొలిమారులకు తీసుకుని వెళ్ళారు. సీతమ్మ తల్లికి రామలక్ష్మణుల యొక్క ఆ మూర్ఛాగతులైన శరీరాన్ని చూపించారు. నువ్వు కక్కిపోతుంది. ఒకవైపు రక్తం ధారగా ప్రవహిస్తుంది. సీతమ్మ తల్లి బోరు బోరున విలపిస్తుంది. అయ్యయ్యో, హా రామ 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 రామ, ఏమి చేతు ఈ విరహమిటు చైతు ఇట్లు ప్రేక్షించిన ఏమి చేతు ఈ విరహమిటు చైతు. రామచంద్ర ఆత్మవనలోల రామచంద్ర రామ. రామచంద్ర ఆత్మవనలోల ప్రాణాయేక రావ 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 హరి. ఎప్పుడైతే అట్లా సీతమ్మ తల్లి భోరమని విలపిస్తుంటే గంజాయి వనంలో తులసి మొక్కలాగా ఈ రాక్షస స్త్రీల మధ్య ఒక మంచి ఆవిడ ఉందిటండి. ఎవరావిడ పేరు త్రిజట, విభీషణుడి కూతురు. ఆ త్రిజట ముందుకొచ్చిందిట. సీతమ్మ తల్లి బోరు బోరు విలపిస్తూ సీతమ్మ దగ్గరికి వచ్చింది. సీత ఎడవమాకమ్మా, రామలక్ష్మణులు మరణించలేదని ఎలా తెలుస్తోందంటే ఈ కోతులన్నీ కూడా ప్రసన్నంగా ఉన్నాయి. రామలక్ష్మణులు మరణిస్తే కోతులు ఇట్లా ఉంటాయా? పైగా భర్త లేని స్త్రీ కనుక ఈ పుష్పక విమానం ఎక్కితే ఈ పుష్పక విమానం ఒక్క ఇంచు కూడా కదలదయ్యా. అట్లాంటిది పుష్పక విమానం అశోకవనంలో ఎక్కి ఈ లంక పొలి మేరకు వచ్చాం కనుక నీవు వైలవ్యం పొందల. నీవు ముత్తైదువే అమ్మా. రామచంద్ర ప్రభు బతికే ఉన్నాడు. నాగాస్త్రబద్ధుడై ఉన్నాడు.
ఆ నాగాస్త్రం పోవాలంటే గరుత్మంతుడు రావాలమ్మా. ఆ గరుత్మంతుడు విష్ణుమూర్తి వాహనం కదా. విష్ణుమూర్తిని ప్రార్థించు, ఆ విష్ణుమూర్తి గరుత్మంతుణ్ణి పంపిస్తాడు. తప్పకుండా నాగాస్త్రబద్ధులైన రామలక్ష్మణులు విడుదలవుతారమ్మా. నీవు విష్ణుమూర్తిని ప్రార్థించమంటే సీతమ్మ తల్లి 2 చేతులు ఎత్తి తప్పకుండానయ్యా నారాయణతే. సీతమ్మ తల్లి విష్ణుమూర్తిని ప్రార్థిద్దామని నారాయణతే నమో నమో భవ నారాయణతే ముకుంద మాధవ ముకుంద మాధవ గరుడగమన పంకజనాభ. పురుష భవ బంధ విమోచన, పరమ పురుష భవ బంధ విమోచన, నరమృగ శరీర నమో నమో నారాయణతే నమో నమో. ఆదిదేవ సకల ఆగమ పురోషిత, ఆదిదేవ సకల ఆగమ పురోషిత, యాదవ కుల మోహన రూప, వేదోద్ధర వేదోద్ధర తిరు వెంకటనాయక, వేదోద్ధర తిరు వెంకటనాయక, నరమృగ శరీర నమో నమో నారాయణతే నమో నమో భవ నారద నమో నమో. నమో నమో హరే నమో నమో. ఎప్పుడైతే సీతమ్మ తల్లి విష్ణుమూర్తిని ప్రార్థించిందో ఆ విష్ణుమూర్తి వాహనమైనటువంటి గరుత్మంతుణ్ణి ఒక్కసారి విష్ణుమూర్తి ఆజ్ఞాపించేటండి.